మీలాగా జూమ్ సెషన్లోనే వచ్చి క్లాసెస్ విని చక్కగా లైట్ మెడిటేషన్ చేసి మాస్టర్ తోటి 3 ఇయర్స్ నుంచి, అంతేనమ్మా, 3 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు. ఆవిడెవరో కాదు, శ్రీలీల ఎడ్ల, జాయింట్ కమిషనర్ ఆఫ్ జిఎస్టీ హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ శ్రీలీల గారు. షీఈస్ మై ఫ్యామిలీ మెంబర్. మీ మోటివేషన్, మీ ఇన్స్పిరేషన్ మన వాళ్ళకి. థ్యాంక్ యూ మాస్టర్. అందరికీ కూడా నమస్కారం. ఈ అవకాశాన్ని, ఈ స్టేజ్ని పంచినటువంటి విశ్వ మాస్టర్ గారికి ముందుగా నా ప్రణామాలు మాస్టర్. ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ ఉండటం అనేది నిజంగా చూడగానే, అక్కడి నుంచి వెనక నుంచి చూడగానే ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ మాస్టర్. ఎందుకు అంటే చెప్పేవాళ్ళు కొందరు, వినేవాళ్ళు కొందరు, అది నమ్మేవాళ్ళు ఉన్నప్పుడే ఇలా క్లాస్ అంతా కూడా నిండుగా ఇదిగా ఉంటుంది. ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్నారు, మంచి గురువుని ఎంచుకున్నారు, మంచి లక్ష్యాన్ని కూడా ఎంచుకొని ఆ లక్ష్యాన్ని సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇదే మాస్టర్ ఒక 20 సంవత్సరాల క్రితం కనుక కలిసినట్టయితే, తెలిసినట్లయితే, అలాంటి మాస్టర్ని నేను అన్వేషించినట్లయితే, ఇది ఒక గొప్ప ఉద్యోగం, గొప్ప పోస్టు యాక్చువల్గా నేను చేసేటువంటిది. దీనికంటే కూడా మరీ ఇంకా ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని చేరుకునేదాన్ని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. నేను ఇక్కడ చాలామంది కూర్చున్నటువంటి లేడీస్ అంతా మరి హౌస్ వైఫ్స్లా కనిపిస్తున్నారు నాకు కొంతమంది. నేను కూడా 17 సంవత్సరాలకి పెళ్ళి చేశారు నాకు చిన్నతనంలో, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు పెళ్ళి చేసుకొని గుంటూరు నుంచి వరంగల్కి, అంటే కంప్లీట్గా సంస్కృతి గుంటూరు అనగానే ఆంధ్ర సంస్కృతి, ఇటు వచ్చేసరికి తెలంగాణ ఇది ఉంటుంది. పక్కా వరంగల్ టౌన్లో నాకు ఇవ్వటం, నన్ను పెళ్ళి చేసుకొని నన్ను అక్కడికి తీసుకువెళ్ళటం, నాకంత అయోమయ స్థితి. ఇప్పుడు తెలుసు కదా, 17 సంవత్సరాలంటే మన యొక్క ఎలా ఉంటుంది మానసిక పరిస్థితి, పరిపక్వత ఉండదు, ఏమీ తెలియదు, చాలా గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితులు వెళ్ళిపోయిన నాకు ఆ రోజు విశ్వమా లేకపోతే సీక్రెటా ఏంటి అనేది నాకు తెలియదు. కానీ పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ అలా హౌస్ వైఫ్గా ఒక 17 సంవత్సరాలు నేను హౌస్ వైఫ్గా ఉన్నానండి. ఎవరు నమ్మరు. నాది ఎవరైనా సరే యూట్యూబ్ కానీ లేకపోతే నా పేపర్స్ కానీ తీస్తే మీ అందరికీ ఆ రోజు పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ చూస్తే తెలుస్తుంది. అంటే అప్పటికి 34 సంవత్సరాల వరకు నేను జస్ట్ హౌస్ వైఫ్, అంట్లు తోముకుంటూ, బట్టలు ఉతుక్కుంటూ, పిల్లల్ని స్కూల్కి పంపించుకుంటూ, ఐ వాజ్ జస్ట్ హౌస్ వైఫ్. ఒక చిన్న ఒక ఫోరంలో మేము ఆఫీసర్ వైఫ్స్ మేము ఇలా ఉంటాము. నేను ఫస్ట్ నుంచి కూడా కొంచెం బాగానే, అంటే మెయింటెనెన్స్ అంటాం కదా, ఇప్పుడు మనం అనుకునే మెయింటెనెన్స్, నీట్గా ఉండటం, ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా ఉండటం అనేది నాకు బాగా అలవాటు. మేము వైఫ్స్ ఇలా ఉంటే, మీ హస్బెండ్ ఆఫీసరే కాదు, నువ్వెందుకు అంత రెడీ అవుతావు, అంత నీట్గా ఉంటావు అని ఒక చిన్న అవమానం ఒక 10-15 మంది ముందు. మీరు ఆఫీసర్ వైఫ్స్ అయితే ఇలా ఉంటే నేనే ఆఫీసర్ అయితే ఏంటి అన్న ఒక థాట్, ఒక చిన్న ఆలోచన నన్ను ఈరోజు వరకు ఇక్కడి వరకు నడిపించింది. ఇవాళ మీ అందరి ఇలాంటి వాళ్ళ ముందుకొచ్చి ఇలాంటి మాస్టర్ దగ్గరకు వచ్చి నేను మాట్లాడగలుగుతున్నానంటే, నిజంగా చెప్పాలంటే మాస్టర్, ఆ రోజు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే భయం, ఒక వ్యక్తిని చూస్తే భయం, అసలు వాళ్ళు ఎవరో ఏంటో కూడా తెలియదు, కానీ భయంగా. అంటే ఒక హౌస్ వైఫ్ ఎలా ఉంటామండి మనం, ఇంట్లో మన ఫ్యామిలీ, మనం తప్ప బయటకు వచ్చి మాట్లాడగలుగుతామా, సొసైటీలో మాట్లాడగలుగుతామా, మనం మాట్లాడే వింటారా, ఏమి ఉండదు, భయంగా ఉండేదాన్ని. ఆ రోజుకి నాకు మాస్టర్ లేరు, ఎవరు లేరు. బట్ కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మాస్టర్ గైడెన్స్ ఉంటే కనుక నేను ఎప్పుడో ఆ లైన్లోకి వచ్చేసేదాన్ని. నాకు నేను మాస్టర్గా అవ్వటానికి ఇట్ టేక్స్ టైం, చాలా టైం తీసుకొని నేను ఐ సెటిల్ ఇన్. అప్పుడు గ్రూప్ 1 మీ అందరికీ తెలుసు కదా, ఇవాళ రేపు గ్రూప్ 1 అంటే అప్పుడు ఎవరికి తెలియదు. ఇది చెప్పేది నేను 25 ఇయర్స్ బ్యాక్. గ్రూప్ 1 గ్రూప్ 2 గురించి మీకు తెలియదు. ఇండియాలో మన స్టేట్లో సివిల్ సర్వీసెస్, IAS హోదా, అలాంటి ఎగ్జాము నా జీవితంలో నేను
అంతా కూడా డిస్టెన్స్ లెర్నింగ్ అండి. నేను రెగ్యులర్ చదువుకోలే, ఇంటర్మీడియట్తో నా చదువు ఆపేశారు. పిల్లల్ని పంపించి అప్పుడు సండే క్లాసెస్ ఉంటాయి, వీలైతే క్లాస్కి వెళ్ళటం లేకపోతే లేదు, ఇంట్లో ఉండి ఎగ్జామ్ రాసి డిగ్రీ పాస్ అయ్యా నేను. అలాంటి నేను ఈ ఎగ్జామ్స్ గురించి తెలుసుకుని, అంటే లోపల తపనంతా ఉంది, ఆఫీసర్ అవ్వాలి అని చెప్పేసి తపన. ఇది ఎక్కడ ఛాలెంజ్ చేయలేదు ఎవరితోనూ. నాలో వచ్చిన ఒక చిన్న థాట్, అంటే మనలో కనుక ఒక చిన్న థాట్ వచ్చినా కానీ దాన్ని ఒక పెద్ద ప్రవాహంలాగా చేయగలిగేది మన మైండ్. మనతో కనుక ఇలాంటి గురువు ఉంటే కనుక దాన్ని ఇంకా తొందరగా, ఇంకా దగ్గరగా, ఇంకా అచీవ్ అవ్వటానికి వయసుతో సంబంధం లేదు. మన ఆలోచనల్ని నిజంగా పెట్టుకోవటానికి, మలుచుకోవడానికి, మన లక్ష్యాన్ని ఛేదించడానికి వయసు సంబంధం లేదు, డబ్బు సంబంధం లేదు, ఏది సంబంధం లేదు. ఇక్కడ మీరు మనీ మేనిఫెస్టేషన్ అయితే మనీ, మీ లక్ష్యంని, ఇంకొక గోల్ అయితే ఇంకొక గోల్ని, ఇలాంటి గురు గైడెన్స్తో తీసుకుంటే కనుక, మాస్టర్ గైడెన్స్తో తీసుకుంటే కనుక డెఫినెట్గా చెప్తున్నానండి, మీలో మాస్టర్తో మళ్ళీ మాట్లాడినప్పుడు మీలాంటి వాళ్ళందరితో మళ్ళీ మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు మీరే చెప్తారు, మేడం నిజంగానే మీరు చెప్పినట్టుగా మేము మాస్టర్ గైడెన్స్లో నడిచాము, మాకు ఇలా ఈ విధమైనటువంటి లాభం మేము పొందాము అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్యం, ఒకరికి డబ్బు సంపాదించాలన్న లక్ష్యం, ఒకళ్ళు కెరీర్లో ఇంకా ముందుకు వెళ్ళాలన్న లక్ష్యం, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవడానికి మీరు కరెక్ట్గా రూట్ ఎన్నుకున్నారు, కరెక్ట్ మాస్టర్ని ఎన్నుకున్నారు. గ్రూప్ 1 అప్పుడు చూసుకుంటే ఆఫీసర్ అవ్వాలంటే ఏంటి అంటే అసలు నాకేం తెలీదు, నిల్ నాలెడ్జ్. అలాంటి నాకు విశ్వం పంపించింది ఒక పేపర్ రూపంలో ఒక సందేశం. ఏంటో తెలుసా, అది గ్రూప్స్ గురించి ఒక పేపర్లో ఒక చిన్న ప్లేస్లో కనిపిస్తే అది చదివాను, ఇమీడియట్గా ఫాలో అయ్యాను. రెండు స్టేట్స్లో ఆ రోజు కంబైన్డ్ ఆంధ్ర అండ్ తెలంగాణలో 14th ర్యాంక్, 14వ ర్యాంకు సాధించాలంటే కొన్ని లక్షల మంది రాసినటువంటి ఎగ్జామ్లో నాకు నాలెడ్జ్ ఎంతవరకు మీకు చెప్పాను. నేను జస్ట్ డిస్టెన్స్ లెర్నింగ్లో చదువుకున్నాను. నేను ఆల్రెడీ ఆ ఎగ్జామ్స్ కోసం గోల్డ్ మెడలిస్టులు అందరూ కలిసి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్లో ఎవరైనా కానీ ఊహిస్తారండి 14వ ర్యాంక్ వస్తుందని? ఇది ఏమన్నా సినిమానా? కాదు కదా, సినిమా కాదు. మరి ఏంటి, ఏమైనా రికమెండేషన్ చేసుకుందా? రికమెండేషన్ చేయించుకునే స్థాయి స్తోమత నాకు లేనే లేదు. మీలాగా నేను ఒకదాన్ని. మీరు చెప్పండి, అవుతుందా? ఎందుకు అయ్యింది? విశ్వాన్ని నేను అడిగాను. ఐ వాంట్ టు బికమ్ వాట్ ఎవర్ ద ఆఫీసర్, ఐ డోంట్ నో. నాకు తెలియదు. ఆఫీసర్ అంటే ఏం చదవాలో తెలియదు, ఏం అవ్వాలో తెలియదు, ఎలా ఉండాలో కూడా తెలియదు. ఇప్పుడు ఆ రోజుకి నాకు విశ్వం అని తెలియదు, సీక్రెట్ అని తెలియదు, మైండ్ పవర్ అని తెలియదు, ఏమీ తెలియదు. బట్ సిన్సియర్గా ఐ ప్రేడ్ నాకు కావాలి. భగవంతుడిని కూడా నేను అడగలేదండి, నాకు ఇది కావాలని ప్రార్థనలు చేసి, పూజలు చేసి, వ్రతాలు చేసి, నో. కష్టం. ఎట్ ద సేమ్ టైము మీరు ఎప్పుడైతే అడిగారో, ఏదైతే అడుగుతున్నారో మాస్టర్ యొక్క గైడెన్స్ని ఎటు మిస్ కాకండి. నేను అంటే నాకు మాస్టర్ లేరు కాబట్టి ఆ రోజుకి నాకు కొంచెం టైం తీసుకుంది, 5-6 years టైం తీసుకుంది. దాంట్లో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్ని కష్టాలు వచ్చినాయి, టెస్టులు పెట్టింది విశ్వం, అన్నింటినీ బేర్ చేసుకుంటూ. రేపు ఎగ్జామ్ అంటే టెస్ట్ అంటే ఏముందిలే టెస్ట్ అనుకుంటారేమో, అసలు లైఫ్ అండ్ డెత్, అంటే రాస్తానో రాయని ఎగ్జామ్, రాయనిస్తారో లేదో, అలాంటి కండిషన్స్లో 25 years బ్యాక్ ఒక నార్మల్ హౌస్ వైఫ్, జాయింట్ ఫ్యామిలీలో ఉన్నటువంటి హౌస్ వైఫ్ని ఒక ఉన్నతమైన ఉద్యోగం చదువుతాను, నేను ఇంట్లో పని చేయను అంటే కనుక ఒప్పుకుంటారండి? ఎవరు ఒప్పుకోరు. ఒప్పుకోకపోగా ఇంకా పరీక్షలు పెడతారు. రేపు మార్నింగ్ ఎగ్జామ్ అనగా ఇంట్లో మా మామగారు చనిపోయారు. అసలు నాకు ఇదేం ఛాలెంజెస్లో బాబు డెలివరీ ఒక ఛాలెంజ్, సెకండ్ బాబు, మళ్ళీ పోనీ అది కోలుకొని ఎట్లాగోలా ఒళ్ళు బాగుండదు, ఇల్లు బాగుండదు, మనకి ఎట్లా కూడా రాయాలని శక్తి తీసుకొని కూడగట్టుకొని మొత్తం పెడితే రేపు మార్నింగ్ ఎగ్జామ్ అనగా వాళ్ళ ఇంట్లో మనిషి చనిపోయారు. అది కూడా మా మామగారు. ఇంటి కోడల్ని పంపిస్తారండి బయటికి? వరంగల్లో ఉన్న నేను హైదరాబాద్లో వచ్చి ఎగ్జామ్ రాయాలి అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ అన్నట్టు ఆ రోజు చెప్పండి. పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదా, అవుతుందా అమ్మా? కాదు. కానీ నేను విశ్వాన్ని బలంగా కోరుకున్నాను. ఐ వాంట్ టు రైట్ దిస్ ఎగ్జామ్, ఎట్లా అయినా సరే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే నేను వెళ్ళాలి, ఈ కష్టాన్ని అధిగమించాలి, ఈ జర్నీలో నాకు ఏం చేస్తావో నాకు తెలియదు, ఐ వాంట్ టు రైట్. నేను నేను ఆఫీసర్ అయిపోవాలి అవన్నీ అడగలే ఆ రోజు. నేను ఎగ్జామ్ రాయాలి నేను, అంటే దట్స్ ఆల్ అడిగాను. ఆ విశ్వం అప్పటికే నాకు టెస్టులు పెట్టి అసలు నా టెస్టులు చెప్తానికి ఒక క్లాస్ అంతా సరిపోతుంది.
మేడం అసలు మీరేమైనా మనిషా లేకపోతే ఏంటి అని చెప్పేసి అంటారు. అన్ని రకాలైనటువంటి ఎదుర్కొని వెళ్ళి రాశాను. ఆ ఎగ్జామ్లో స్టేట్ 14th ర్యాంక్ వచ్చింది. ఆ ఎగ్జామ్ ఈ గ్రూప్స్ అంటే మీ అందరికీ తెలిసిందే, కోర్టులు కేసులు రకరకాలుగా ఉండే ఈ లోపలే ఒక సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ వచ్చింది. ఐ జాయిన్డ్ ద సబ్ ఇన్స్పెక్టర్. ఎవరైతే నన్ను అవమానం చేశారో, ఎవరైతే కించపరిచి మాట్లాడారో, నేను వాళ్ళెవ్వరితోనూ ఏమీ నెగిటివ్ మాట్లాడలేదండి. అది చాలా ఇంపార్టెంట్. మాస్టర్ చెప్తారు మీకు, మనం ఎవరి గురించి నెగిటివ్గా ఆలోచించొద్దు, వాళ్ళు అలా అయిపోవాలి ఇలా అవసరం లేదు. నేను ఇప్పుడు వస్తూ కూడా కారులో నేచర్ విల్ టేక్ కేర్ అని చెప్పాను ఒక మనిషికి. ఒక సంఘటన జరిగితే మాట్లాడుతుంటే, యూ డోంట్ వరీ, నేచర్ విల్ టేక్ కేర్, డోంట్ వరీ, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, నీ కర్తవ్యాన్ని నువ్వు ఇది చేసుకుంటూ వెళ్ళిపో అని చెప్పేసి అన్నాను. అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్గా నేను జాయిన్ అయ్యాను. నా యూనిఫామ్ని నన్ను చూడగానే అవతల వాళ్ళకి మాట ఏది రాలేదు. ఒక పోలీస్ ఆఫీసర్ని చూస్తే ఏమవుతుంది, భయం. నేనేమనలేదు, అది విశ్వం నాకు ఇచ్చిన గిఫ్ట్. ఎందుకంటే నిన్ను భయపెట్టారు కదా, మన మామూలుగా కూడా భయపెట్టలేదు. అసలు చూడడానికి వాళ్ళ చెప్పులు చూస్తే కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. అంటే ఇది ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నానని మీరు అనుకుంటారేమో, కానీ దిస్ ఈజ్ నాట్ ఎగ్జాగరేషన్, 100% అండి, ఇది జరిగింది, ఇది నిజం. అలాంటి నాకు వాళ్ళ చెప్పులు చూసి నేను భయపడడం వదిలేసేసి నా మాట వింటేనే భయపడే స్థాయికి వెళ్ళిపోయారు. అంటే అక్కడ ఉంటుందేమో బాబోయ్, ఎందుకు వచ్చిన గొడవ, మనం వెళ్లకుండానే ఉంటే బెటర్ ఏమో అనుకున్న పరిస్థితిని విశ్వం తీసుకొని వచ్చింది. తర్వాత మాస్టర్తో పరిచయం. మీరు అడగచ్చు, ఆల్రెడీ మీరు ఎంత సాధించారు కదా మేడం, మీకు మైండ్ అప్లికేషన్ తెలుసు కదా, మళ్ళీ మాస్టర్ ఎందుకండి, మీరే మాస్టర్ కదా అని చెప్పేసి. సమ్టైమ్స్ మాస్టర్ని విశ్వం పంపిస్తూ ఉంటుంది. ఆ రోజు నాకున్న స్ట్రగుల్కి నన్ను, అంటే మా అమ్మ చిన్నప్పుడు ఎప్పుడు చెప్తూ ఉండేది, పండ్లున్న చెట్టుకే రాళ్ళేసి కొట్టి ఆ పండుని చేయటానికి చేస్తారు, అవును కదా. అలా ఇది చూడబోతే ఇంత 34 years అప్పుడు ఉద్యోగం తెచ్చుకొని ఇంత ఇదిగా ఉంది, ఇట్లా ఉందని చెప్పేసి కొంతమందికి మన మీద ఉంటుంది కదా జనరల్గా. పాపం వాళ్ళ దౌర్భాగ్యానికి మనం ఏం చేయలేము. అలాంటి మనుషుల వల్ల, అలాంటి దీనివల్ల నన్ను చాలా, అంటే మాస్టర్ పరిచయం గురించి నేను చెప్తున్నాను, చాలా నలిపివేసేసి ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు నన్ను వెనక్కి లాగేసి పడేయాలని రకరకాల ప్రయత్నాలు చేయడం జరిగింది. కొంతవరకు వాళ్ళు సక్సీడ్ అయ్యారు. సైలెంట్గా ఉన్నాను. నా పవర్ సరిపోలేదు. అప్పుడు ఎవరు కావాలి, ఒక గురువు కావాలి. ఆ గురువును కూడా ఎంత విచిత్రంగా పరిచయం చేసింది విశ్వం అంటే, నాకు రైట్ పర్సన్ కావాలని ఐ సర్చ్డ్ సో మెనీ, ఐ వెంట్ సో మెనీ గురూస్. వెళ్ళాను, నచ్చలేదు. ఒక గురువు ఒక ఆడియో క్యాసెట్ వేసి ఆయన మీరు ఇది వినండి అని చెప్పేసి అంటే, వెంటనే విన్నాను. ఎవరిది వాయిస్, ఎవరి రికార్డ్ చేసింది, ఎవరిది వాయిస్, ఎవరు ఇది చెప్పింది, ఎవరి గైడెన్స్, హూ ఈజ్ హీ, ఇతన్ని తీసుకొచ్చి ఒక మాస్టర్ వేసుకున్నాడు. అతనికి ఇలాంటి రూమ్ కాదండి, దీనికి 4 ఇంతలు ఉండేటువంటి పెద్ద రూమ్లో వేసి ఆయన చెప్తున్నారు. అంత పెద్ద మాస్టరు ఎవరి వాయిస్ తీసుకొచ్చి, ఎవరిదో రికార్డు తీసుకొచ్చి, ఎవరో ఇన్స్ట్రక్షన్స్ తీసుకొచ్చి ఇక్కడ వేసి వినమంటున్నారు ఏంటి, ఎవరిది వాయిస్, ఐ వాంట్ టు నో. ఇమీడియట్గా పిలిచాను, అడ్వకేట్స్ని పిలిచాను, ఎవరిది వాయిస్, ఐ నీడ్ దట్ వాయిస్, ఐ వాంట్ దట్ పర్సన్ ఇమీడియట్లీ అని చెప్పాను. మేడం పలానా విశ్వం మాస్టర్ అని ఆయనదట అని చెప్పేసి కనుక్కొని వచ్చారు. ఇమ్మీడియట్గా దాంట్లో నెంబర్ ఒకటి పట్టుకొచ్చారు వీళ్ళు. ఐ ట్రైడ్ ఈయన లిఫ్ట్ చేయట్లేదు, ఎందుకు కనెక్ట్ కావట్లేదు అని చెప్పేసి నేను మెసేజెస్ మీద మెసేజ్ పెట్టినా, ఐఎమ్ సో అండ్ సో, అంటే డిజిగ్నేషన్ చూసన్నా కాల్ చేస్తారు కదా అని చెప్పేసి. హీ వాజ్ బిజీ విత్ క్లాసెస్. ఆ రోజు విశ్వం మాస్టర్ ఒక మహోన్నతమైన రోజుగానే అనుకుంటాను నేను. ఆ రోజు నాకు పరిచయం అవ్వటం, ఆల్మోస్ట్ మాస్టర్ ఒక 1.5 to 2 hours మాట్లాడినట్టున్నాను మీతో. ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. ఇలా అయింది మాస్టర్, ఇలా అయింది. నేను ఆ టైంలో మీరు నమ్మరు, ఇంత తెలిసిన నేను, ఇంత విశ్వాన్ని నమ్మిన నేను కూడా ఫెయిల్ అయిపోయి ఐ వాంట్ కమిట్ సూసైడ్ అనే థాట్ వచ్చింది. ఎందుకంటే ఆ హ్యూమిలేషన్ అలాంటిది భరించలేకపోయాను. ఇప్పుడు మనము తప్పు చేస్తే మనల్ని శిక్షించడం వేరు, ఏమీ చేయకుండా ఓన్లీ కార్నర్ చేయాలి, ఈ మనిషి చాలా యాక్టివ్గా ఉంది,
ఏదైనా సరే ధైర్యంగా మాట్లాడుతుంది. ఆడవాళ్ళు ధైర్యంగా మాట్లాడితే ఇంకా సొసైటీలో యాక్సెప్ట్ చేసే రోజులు ఇంకా రాలేదండి. యాజ్ ఏ ఆఫీసర్గా కూడా నేను చెప్తున్నాను కదా, అబ్బాయిలు కొట్టట్లేదు, జెంట్స్ కొట్టట్లేదు. ఇగో చూసారా ఎంత ఇక్కడే మీరు చూపిస్తున్నారు. అయితే అలా మాట్లాడుతుంది, అలా వర్క్ చేస్తుంది, మగవాళ్ళ కంటే ఎక్కువగా ఇది చేస్తుంది. అమ్మో ఇది ఎక్కడ మనల్ని మించిపోతుందో అని చెప్పేసి కొంతమంది ఉంటారు కదండి. అందరూ కాదు, మీరు ఇక్కడ వరకు వచ్చారంటే మీరు అలాంటి వ్యక్తులు కానే కాదు, నాకు తెలుసు. ఎందుకంటే మంచి కోరుకునేవాళ్ళు మనమంతా ఒక కుటుంబం లాగా. ఎందుకు చెప్తున్నాను, మీలాంటి వాళ్ళందరికీ కూడా విశ్వం మాస్టర్ లాంటి వాళ్ళు గురువు దొరకడం అనేది చాలా అదృష్టం. ఆయన యొక్క గైడెన్స్లో మీరు కూడా మీ విషయాలలో మీరు అంత మహోన్నతమైనటువంటి లక్ష్యాలకి చేరుకుంటే కనుక బాగుండు అని చెప్పేసి. అంటే ఇక్కడ ఏంటి, నేను బాగున్నాను, నాతో పాటు అందరం బాగుండాలి అని కోరుకునేటువంటి మనుషులం మనం. కానీ అందరూ అలా ఉండరు కదా, కొంతమంది ఉంటారు. వాళ్ళ వల్ల వచ్చినటువంటి నాకు ఇబ్బందులు, ఆ ఇబ్బందుల నుంచి నేను ఎలా బయటపడాలో తను గైడెన్స్లో నేను నడిచిన విధానాన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోనండి. ఆయన రూపాయి ఛార్జ్ చేయలేదు నాకు ఆ రోజు కానీ, ఏ రోజు కానీ నాకు ఆయన రూపాయి ఛార్జ్ చేయలేదు. అంటే వాట్ హీ వాజ్, వాట్ హీ ఈజ్ అనేది నేను చూస్తున్నాను కదా. అంటే చాలామంది మాస్టర్ నేను వచ్చినప్పుడు చెప్తా ఉన్నారు, పెట్టి 200 మందిని పిలిచి చెప్పినా కానీ ఏమి ప్రయోజనం లేకుండా పోయింది, అందుకే నేను ఫీజు పెట్టాను. 100% అండి. మనం ₹1 ఇస్తే కనుక దాన్ని చాలా జాగ్రత్త చూస్తాం. అదే కనుక ఉచిత సలహా ఇచ్చాడులే వీడి సలహా, ఏంటి మాకు అవసరమా ఇప్పుడు? అప్పుడు ఆ కష్టం ఉన్నప్పుడు ఏదో వింటారు, కష్టం కొంచెం అటు ఇటు అవ్వగానే ఇదంతా ఇట్లాంటి చాలా చూసాంలే, చాలా విన్నాంలే అని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. అంతా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఆయన మాస్టర్ ఆయన చెప్పినట్టు విధానంగా నడుచుకోండి, చక్కగా ఫాలో అవ్వండి. మీరు మళ్ళీ కలిసి నాలాగా ఇలా ఇంకా కొన్ని 100 మందికి మీ యొక్క అనుభవాలని చెప్పాలి. అందరినీ కూడా వాళ్ళ యొక్క లక్ష్యాలు చేర్చుకునే విధంగా చేయాలి. మనం ఒక్కడమే లక్ష్యం చేరుకోకుంటే సరిపోతుందా అంటే కాదు, అందరం వెళ్ళాల్సిందే. అందరూ చక్కగా విశ్వాన్ని ఉపయోగించుకొని, విశ్వం మాస్టర్ యొక్క గైడెన్స్ని ఉపయోగించుకొని కూడా మనందరం కూడా మన లక్ష్యాలని సాధించాలి, చేరుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో ఇంత చేసినా కానీ మాస్టర్ ఒక 2-3 వారాల నుంచి మాస్టర్ యొక్క అవసరం పడింది నాకు. అంటే రెగ్యులర్గా పాపం ఆయన బిజీగా ఉంటున్నారు, నేను బిజీగా ఉండటం వల్ల నేను ఒక్కొక్కసారి కొంచెం అప్పుడప్పుడు లేట్గా మాట్లాడుతూ ఉంటాను. మీరు అనుకోవచ్చు, మేడం మీకు ఇన్ని తెలుసుకున్నా కానీ మళ్ళీ సమస్యలు ఎందుకు వస్తాయంటే వస్తాయి, రావాలి. వచ్చినప్పుడే మనలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ బయటకు వస్తుంది. నన్ను ఆ రోజు కనుక ఆ వ్యక్తులు కనుక విమర్శించకపోతే నేను ఒక హౌస్ వైఫ్గానే మిగిలిపోయేదాన్ని, నేను ఒక సామాన్య గృహిణిలాగానే మిగిలిపోయేదాన్ని, పిల్లలు చదివించుకుంటూ ఇంట్లో వంటలు చేసుకుంటూ. నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అంటే కనుక నాకు ప్రాబ్లం రాబట్టే వచ్చాను. ఎస్టర్డే మాస్టర్ లాస్ట్ వీక్ కూడా మళ్ళీ అగైన్ సమ్ ఆఫ్ ద పీపుల్ విల్ స్టార్టెడ్ సంథింగ్ టువర్డ్స్ మీ. చూస్తున్నా రైట్, ఓకే. అంటే మాస్టర్ ఇచ్చిన గైడెన్స్ సరిపోతుంది. ఈవెన్ దో అయినప్పటికీ కూడా మనకి ఇంట్లో అమ్మని నాన్నని ఎందుకంటే సలహా అడుగుతూ ఉంటాము. మనకి కొన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా మన పెద్దవాళ్ళు, మన వెల్ విషర్స్ని, అరే ఇది ఇట్లా జరుగుతుందిరా, ఏమంటావు చెప్పు, ఏం చేద్దామంటావు అని అడుగుతూ ఉంటాం. అవునా కదా? అందరికీ అమ్మ నాన్న కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే ఎవరో ఒకరు మన వెల్ విషర్ లాగా ఉండే వాళ్ళతో అడుగుతూ ఉంటామా? అందరికీ ఈ ఏజ్లో గురువు ఉండకపోవచ్చు. ఇప్పుడే మీరు అందరు గురువు గారిని ఎన్నుకున్నారు, ఇప్పటి నుంచి గురువుని అడుగుతాం. మనం గురువుని ఎన్నుకుంటే గురువుని అడుగుతాం. మా ఇద్దరికి ఒక పెద్ద పర్సన్ మళ్ళీ అగైన్ దే స్టార్టెడ్ సంథింగ్. అతన్ని నన్ను ఇబ్బంది పెట్టిన అతన్ని విషయం నేను ఎప్పుడు, మేడం ఇంత మంచివాళ్ళు మీరు, మిమ్మల్ని ఎందుకు మేడం ఇలా చేస్తున్నారు అని చాలామంది అన్నప్పుడు వాళ్ళ ముందు కన్నీరు కాల్చలేం కదా, గంభీర్యంగా చూద్దాంలేండి, ఏదోలేండి, అలా అవుతూ ఉంటుంది అని పైకి మాట్లాడుకున్న లోపల దుఃఖం అంతా కూడా ఉండేది. నేచర్ విల్ టేక్ కేర్ అనేది ఒక ఉపశమనం మాట. మాస్టర్ లాంటి వాళ్ళు ఇచ్చేటువంటి గైడెన్స్లో నడవటం అనేది ఒక ఉపశమనం ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు ఆ మనిషి చేయి పట్టుకోవటం అనేది నాకు చాలా నీడు. ఆ మనిషి గురువు చేయి పట్టుకొని నన్ను ఆ గురువు ఆ గట్టు దాటించడానికి చేసిన ప్రయత్నం ఐ నెవర్ ఫర్గెట్ అబౌట్ దిస్ మాస్టర్. లిటరల్గా నేను ఈరోజు వచ్చి అందరి ముందు నేను మీకు కృతజ్ఞత చెప్పుకోకపోతే కనుక మీరు చేసిన సహాయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ని నేను మిస్ అయిపోయిన దాన్ని అయిపోతాను. అలా నేనేం చెప్పానంటే, ఒక అమ్మ నన్ను కెలికి ఒక ఆఫీసర్ దాకా తీసుకొచ్చింది, ఒక వ్యక్తి నన్ను ఇది చేసి
ఇంకా మహోన్నతమైనటువంటి ప్లేస్కి తీసుకెళ్లారు. ఇప్పుడు మళ్ళీ అగైన్ ది స్టార్టెడ్ సంబడి, ఈవిడ ఒక లేడీ ఆఫీసరు ఇలా చేస్తున్నారు, మంచిది చేయమనండి. నన్ను ఎక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెడతారో అని చెప్పాను. నన్ను ఎక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెడతారో డెఫినెట్గా ఐ విల్ రైజ్ అండ్ రైజ్ అండ్ రైజ్. ఐ నెవర్ గో బ్యాక్. రైజ్. ఎంత కొడితే అంత లేస్తాను, ఎంత కొడితే అంత లేస్తాను, ఎంత సఫకేషన్ ఇస్తే అంత పైకి లేస్తాను. ఇది ఎవ్రీబడీస్కి ఉంటుందండి. మనం భయపడిపోయి లోపల పడిపోయి ఏదో అయిపోయి కాదు. ఇలాంటి టైంలో ప్రాపర్ పర్సన్, ప్రాపర్ గురువు మనకి గైడెన్స్ ఉంటే ఇంకా పైకి లేవటానికి, ఇంకా మరింత పైకి లేవటానికి కూడా సహకారం ఉంటుంది. ఇలాంటి గురువుస్ వల్ల మీరు తెలుసో తెలియకో ఒక ప్లాట్ఫామ్ని ఎన్నుకున్నారు, 100% రైట్ వేలో వెళ్తున్నారు. ఆయన చెప్పిన విధానంగా మీరు ఫాలో అవ్వండి, క్లాస్ మిస్ కాకండి. ఆయన చెప్పేది ఒక విధానం ఉంటుంది, ఆ విధానాన్ని మీరు అందరూ పాటించండి. మీకు ఇంకొకటి ఇక్కడ ఎప్పుడు కూడా నెగిటివ్ వైపుకి ఆలోచించకండి. మాస్టర్ చెప్తారు తర్వాత, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మీకు వచ్చే అబ్స్ట్రక్షన్స్ని యూ డోంట్ వరీ. అబ్స్ట్రక్షన్స్ వస్తేనే మనం నెక్స్ట్ దీనికి వెళ్తాము. అబ్స్ట్రక్షన్స్ రాకపోతే ఏముండదండి. మీకు చెప్పిన స్వీట్ ఎప్పుడు తిన్నారనుకోండి మొహం వచ్చేస్తుందా లేదా? ఎప్పుడు స్వీట్ వాల్యూ తెలుస్తుంది? హాట్ తింటేనే స్వీట్ వాల్యూ తెలుస్తుంది. అలాగే జీవితంలో పగలు రాత్రి ఎలా ఉంటాయో కష్టం సుఖం అనేది ఉంటుంది. ఆ కష్టం వచ్చినప్పుడు ఒక గురు గైడెన్స్లో ఉంటే కనుక మరీ అంత కష్టంగా ఏమనిపించదు. మీరు అనుకోవచ్చు అన్నీ రేపొద్దు నుంచి ఇంకా మాస్టర్ ఉన్నారు ఆయన చూసుకుంటారు, అలా కాదు, ఉంటుంది. కానీ కొంత నేను చెప్పాను నిన్న మాస్టర్, ఆఫ్టర్ మెడిటేషన్ తర్వాత ఇంతకుముందు కూడా నేను విన్నప్పుడు బాధపడేటువంటి కంటే కూడా నిన్న ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉన్నాను, నవ్వలేదు. రైట్ అండి, ఓకే, అలా ఓకే అంటే నా మనసు దాకా వాళ్ళ మాటలు చేరట్లేదు మాస్టర్. శాండ్విచ్ లాగా అయిపోయింది మీ మెడిటేషను, మీది మధ్యలో మనసు ఉంది, అటు ఇటు గాయం తగలట్లేదు, జస్ట్ వింటున్నా. ఏమవుతుందో ఏంటో, వాళ్ళు ఏం చేయాలనుకున్నారో ఏం చేసినా కానీ ఏమీ కాదు. రైట్, మంచిది. నేచర్ విల్ టేక్ కేర్, విశ్వం విల్ టేక్ కేర్, డోంట్ వరీ. అసలు నా కింద నా చుట్టుపక్కల ఇన్స్పెక్టర్లు అందరూ వణికిపోతున్నారు, మేడం ఏం చేస్తారు వీళ్ళు, ఏమవుతుంది. కీప్ క్వైట్, ఓకే, రైట్ రైట్, ఐ యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్, ఐ యాక్సెప్టెడ్. నేను చేసింది కరెక్టు, నేను ఎక్కడా కూడా డివేట్ కాలేదు. వాట్ ఎవర్ దే ఆర్ థింకింగ్ ఐ డోంట్ నో. నా కర్తవ్యం ఏంటి, నేనేం డ్యూటీ చేయాలి అది చేశాను. ఆ మెడిటేషన్ విశ్వం మాస్టర్ యొక్క గైడెన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీరు నమ్మండి, ముందుకు వెళ్ళండి. నేనైతే మాత్రం నేను చెప్తున్నాను కదా, రీసెంట్గా అంటే నాకు ఒక 1-2 వీక్స్ నుంచి జరుగుతున్న యుద్ధం మాట, ఆ యుద్ధము జరుగుతుంది. నేను చెప్తున్నాను, మళ్ళీ మిమ్మల్ని మాస్టర్ మళ్ళీ పిలిస్తే కనుక వచ్చి చెప్తాను నేను ఈ యుద్ధంలో గెలిచానో లేదో అని. నేను ఇప్పుడు వచ్చేటప్పుడే మాస్టర్ నేను ఒక జడ్జిమెంట్ ఇచ్చాను, ఆ జడ్జిమెంట్ రాంగ్ అని చెప్పేసి నన్ను అది ఒక కోర్టు జడ్జిమెంట్ని కోర్ట్ చేసుకుంటూ నేను ఒక జడ్జిమెంట్ ఇచ్చాను. నేను ఇప్పుడు అప్పీలేట్స్లో ఉన్నానండి, అప్పీలేట్ అథారిటీలో ఉన్నాను, ఒక జడ్జి లాగా, హైకోర్టు జడ్జెస్ లాగా. అది తప్పు అని చెప్పేసి అంటే నేను అన్నాను, నా ముందు ఉన్నటువంటి పేపర్స్ని బేస్ చేసుకొని ఐఎమ్ ద జడ్జ్, పేపర్స్ బేస్ చేసుకొని ఒక జడ్జిమెంట్ని బేస్ చేసుకొని నేను ఒక జడ్జిమెంట్ ఇచ్చాను. ఇఫ్ ద జడ్జిమెంట్ ఈజ్ రాంగ్ యూ కెన్ గో టు ద హయ్యర్ అథారిటీస్. వాట్ ఈజ్ ద రాంగ్ ఇది అంటే ఐఎమ్ ద క్వాజీ జ్యుడిషియల్, ఐఎమ్ జ్యుడిషియల్ అథారిటీ. నేను ఒక జడ్జిమెంట్ ఇస్తే మీకు ట్రిబ్యునల్, మీకు తెలుసు కదండి, ట్రిబ్యునల్లో ఒక జడ్జిమెంట్ వస్తుంది, దాని తప్పు అయితే హైకోర్టుకి వెళ్తాం, అక్కడ కూడా తప్పు అయితే సుప్రీంకోర్టుకి వెళ్తాం, అవునా కదా? అలాంటి దాన్ని నన్ను పట్టుకొని జడ్జిమెంట్ తప్పు అంటే నేను ఇచ్చిన ఆల్రెడీ ఐ గేవ్ ద జడ్జిమెంట్. ఓకే, ఇఫ్ ద జడ్జిమెంట్ ఈజ్ రాంగ్ యూ కెన్ గో ద హయ్యర్ అథారిటీస్. అమ్మమ్మ వెళ్ళొద్దు నా జడ్జిమెంట్ మీద నాకు భయం అని చెప్పానా? చెప్పలేదే. వెళ్ళి ఫైట్ చేయండి, వెరీ బెస్ట్. ఇప్పుడు నేను వచ్చే దారిలో నా కొలీగ్ మేడం కాల్ చేశారు, లీలా నిన్న ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో నువ్వు ఇచ్చిన జడ్జిమెంట్ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చింది, ఇక్కడ వేరే 3 స్టేట్లు వాళ్ళు ఇచ్చారు అని చెప్పేసి. దట్ ఈజ్ ద శ్రీలీల, దట్ ఈజ్ ద శ్రీలీల. అది ఇది జరుగుతుంది 2 వీక్స్ నుంచి అండి యుద్ధం. నిన్నెందుకు వచ్చింది ఎకనామిక్ టైమ్స్లో, ఎందుకు వచ్చిందంటే విశ్వం పంపించింది. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నది, ఆ పర్సన్కి ప్రొటెక్షన్, దిస్ ఇస్ ద ప్రొటెక్షన్, చూసుకోండి అంటే
ఏ మాత్రం నన్ను అటు ఇటు చేయకుండా విశ్వం ఏం చేస్తుంది? ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎందుకు ప్రొటెక్షన్ ఇస్తుంది? నేను ద రైట్ వేలో విశ్వాన్ని అడగటం, ద రైట్ వేలో ఆలోచించటం, ద రైట్ వేలో ప్రవర్తించటం, ఇవన్నీ కూడా ఉండాలి. ఒక క్లాస్ అటెండ్ అయిపోయి సాయంత్రం వరకు కూర్చొని తినేసేసి వెళ్ళిపోయి ప్రశాంతంగా నిద్రపోయి కాదు. ఈ రోజు నుంచి మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఒక మాస్టర్ని ఎన్నుకున్నారు. మాస్టర్ గైడెన్స్లో నడవండి. అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి. మీరు సాధించండి, సాధిస్తూ నలుగురికి చెప్పండి. ఇది ఏది కూడా మన ఒక్కళ్ళ వరకే, మన వరకే మనమే ఉండాలి అని అనుకోవద్దు. దీన్ని విస్తరింపజేయాలి. అందరూ బాగుండాలి, మనం బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలి అనే విధంగా కూడా అందరూ కూడా దయచేసి మంచి దీన్ని మీరు ప్రచారం చేయండి. మంచి విషయాన్ని నలుగురికి చెప్పండి. ఈ ఎక్స్పీరియన్స్తోనే చెప్పండి. మీతో విశ్వ మాస్టర్తో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో మీరు ఏమేమి సాధించారో మీ దగ్గర వాళ్ళందరికీ కూడా చెప్పండి. మంచి గురువు దగ్గరికి వచ్చారు, ఆయన గైడెన్స్లో నడవండి. నాకులాగా మీరు కూడా వెళ్ళి ఒక 100 మంది కాదు, 200 మంది కాదు, 2000 మంది ముందు మాట్లాడండి. నేను మాస్టర్ యొక్క గైడెన్స్లో నడవటం వల్ల నాకు ఇలా జరిగిందని చెప్పేసి. ఇంతకుముందు ఎవరో ఎగ్జాంపుల్ చెప్పి మీరేనండి, అలా రాకేష్ గారి లాగా మీరందరూ కూడా తయారవ్వండి. మీ పేర్లు కూడా వినిపించాలి. ఒక శ్రీలీలనే కాదు, ఒక రాకేషే కాదు, ఒక ఎక్స్ కాదు, వై కాదు, జెడ్ కాదు, విశ్వానికి అందరము ఒకటే. మనం ఆ పద్ధతిలో కోరుకునే విధానంలోనే మన రిజల్ట్ అనేది వస్తుంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి విశ్వ మాస్టర్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మీరు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. మాస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకొకసారి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అమ్మా. మీరందరూ కూడా నాకు మాట ఇస్తున్నారా? ఏం మాట ఇస్తున్నారు? మాట ఇస్తున్నారంటే ఎస్ మేడం అన్నారు. ఏం మాట ఇస్తున్నారు? అది గురువుగారి దారిలో నడవాలి. మీకు జరిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ని అందరితో షేర్ చేసుకోవాలి. మంచి మంచి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. అవన్నీ కూడా బికాజ్ ఆఫ్ గురువు. ఓకే, ఆయన అంటే మన పక్కన ఉన్న వ్యక్తి కనుక మనల్ని సరైన దారిలో నడిపిస్తే ఈ ముళ్ళు గిళ్ళు ఇవన్నీ కూడా ఉండవు. ఆయన ఆల్రెడీ నడిచి ఉన్నారు కాబట్టి ఆయనకి రూట్ తెలుసు. మనల్ని అందరినీ మంచి వేలోకి తీసుకొని వెళ్తారు. ఓకేనా? నమ్మండి, ఫస్ట్ నమ్మండి. ఇక్కడి వరకు వచ్చాంలే అని నమ్మకం ఉండదు, ఎక్కడో సంశయం ఉంటుంది. అబ్బో ఇది నాకు అవుతుందా లేదా, వాళ్ళకంటే అయిందేమో కానీ నాకంటే కాకపోవచ్చు అని చెప్పేసి అంటారు. విశ్వం ముందు ప్రతి ఒక్కళ్ళు ఏ నుంచి జెడ్ వరకు 1 నుంచి 100 వరకు ఎవరైనా ఒకటేనండి, అంతే. గురువుని ఎంచుకున్నారు, గురు గైడెన్స్లో నడవండి. చక్కగా మంచి లక్ష్యాలను సాధించండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మా. పిలవంగానే మేడం యొక్క టైం వాల్యూ తెలుసా మీకు? టైం వాల్యూ 1 నిమిషం కోసం బయట క్యూలో ఉంటారు. ఒకే నిమిషం ఎక్కువ కూడా మాట్లాడరు. అట్లాంటిది ఇంత విలువైన సమయాన్ని మనందరి కోసం కేటాయించినందుకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్లీజ్. మీరు వెళ్ళే దారిలో మీకు ఎలాంటి లక్ష్యాలు ఎదురుగా వచ్చినా వాటన్నిటినీ సులువుగా, అతి సులువుగా, సునాయాసంగా, అద్భుతంగా ఆ విశ్వం యొక్క ఆశీస్సులతో, విశ్వం యొక్క గురువుల ఆశీస్సులతో మరిన్ని ఉన్నతమైన స్థానాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. తదాస్తు, తదాస్తు, తదాస్తు.